హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో పక్కా కొలతలతో చాలా ఈజీగా ఎవరైనా సరే కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి. ముందు అరగంట పాటు రైస్ని నానబెట్టుకోండి. నేను 2 గ్లాసుల రైస్ నానబెట్టుకున్నానండి. నార్మల్గా మనం యూస్ చేసుకునే రైస్నైనా వాడుకోవచ్చు, లేకపోతే బాస్మతి బియ్యం అయినా వాడుకోవచ్చు. నేను ఇంట్లో వాడుకునే బియ్యాన్ని నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా ఉండాలండి రైస్. కడిగిన నీరు మొత్తం వార్చేసుకోవాలండి. ఇలా పొడి పొడిగా ఉండాలి. తర్వాత నేను 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి, అంటే 4 చెక్కలు. 1 గ్లాస్ రైస్కి 1 కొబ్బరికాయ చొప్పున తీసుకున్నానండి. ఇలా ముక్కలు చేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలండి. ఈ ముక్కల్ని మనం గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలండి. మీ దగ్గర కొబ్బరి కూరం ఉంటే కూర కూడా తీసుకోవచ్చండి. నేను దీన్ని మిక్సీ పట్టుకున్నాను. వాటర్ కలుపుకుంటూ మిక్సీ వేసుకున్నానండి. మనకి 1 గ్లాస్ రైస్కి 2.25 గ్లాసులు వాటర్ కావాలండి, అంటే కొబ్బరి పాలు కావాలి. ఆ లెక్కన మనం దీన్ని తయారు చేసుకోవాలండి. మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కొబ్బరిని మొత్తం పిండుకోవాలి. అందులోంచి కొబ్బరి పాలు వస్తాయి కదండి. మనం జల్లెల్లో పెట్టుకునైనా పిండుకోవచ్చు, లేకపోతే మనం ఏమన్నా గుడ్డ పెట్టుకుని మెత్తటి క్లాత్ పెట్టుకునైనా వీటిని పిండుకోవచ్చు. మెత్తటి క్లాత్ ఉంటే దాంట్లో పెట్టుకుని పిండుకుంటే ఇంకా బాగా వస్తుందండి. ఇలా మొత్తం ఉన్న కొబ్బరినంతా మిక్సీ పట్టుకుంటూ దాన్ని పిండుకుంటూ పాలుని తీసుకోవాలండి, కొబ్బరి పాలుని. చూశారు కదండి, ఇలా పిండుకుంటూ పాలు తీసుకోవాలి. మనం ఇలా పిండితే అందులోంచి కొబ్బరి పాలు వస్తాయి. ఎందుకంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు అందులో వాటర్ వేసుకొని మిక్సీ పడతాం కదండి. ఇలా మొత్తం కొబ్బరిని మిక్సీ పట్టుకుని పాలు తీసేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, మనకి 1 గ్లాస్ బియ్యానికి 2.25 గ్లాసులు వాటర్ కావాలి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4.5 గ్లాసులు వాటర్ సరిపోతుందండి. ఇందులో ఫ్లేవర్ కోసం 12 యాలకులు, 12 లవంగాలు తీసుకోండి. యాలకుల్ని ఇలా కొంచెం పొడి చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు లోతుగా ఉన్న గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. అందులో 4 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కానీ డాల్డా కానీ లేక ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు జీడిపప్పు తీసుకుని ఎర్రగా అయ్యే వరకు వేపుకోండి. జీడిపప్పు ఎంతైనా తీసుకోవచ్చండి. ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పు మన ఇష్టం అండి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం ముందుగా రెడీ చేసుకున్న లవంగాలు, యాలకులు వేసుకోవాలండి. ఇలా వాటిని వేపుకోవాలండి. ఇందులో 4-5 బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటే బాగుంటుందండి. మేము వాడం కాబట్టి వేసుకోలేదు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి పాలను వేసుకోవాలండి. ఒకటికి 2.25 గ్లాసులు చొప్పున వేసుకోవాలండి ఇవి. ఇప్పుడు ఈ పాలను ఒకసారి కలుపుకోండి. కొంచెం మరిగిన తర్వాత ఇలా వస్తుందండి పైకి. ఇలా మరిగిన పాలలో మనం రెడీ చేసుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి. ఇలా బియ్యం మొత్తం, మనం నానబెట్టుకున్న బియ్యం మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి గరిటతో మొత్తం కలుపుకోండి. అడుగు భాగం నుంచి కలుపుకోవాలండి. ఇలా 1 నిమిషం ఉడకనివ్వండి.
ఇప్పుడు 2½ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి. నాకు 2½ టేబుల్ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందండి. మీరు మొత్తం కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకుని ఒకసారి మళ్ళీ టేస్ట్ చూసుకోండి. మీ రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ మళ్ళీ కలుపుకోవచ్చు. అందులో సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత 2 నిమిషాలు మరగనివ్వండి. 2 నిమిషాల తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న జీడిపప్పుని అందులో వేసుకోండి. జీడిపప్పును అందులో వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోండి. మీరు ఇప్పుడు ఒకసారి టేస్ట్ కూడా చూసుకోవచ్చండి. మీకు సాల్ట్ కనుక తక్కువైతే ఇప్పుడే సాల్ట్ కలిపేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ మనకి కొబ్బరన్నం చేసుకోవడం. ఇందులో ఇంక వేసేవేమీ లేదండి. మనం ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకోవచ్చు. అలా 15 నిమిషాలు ఉడికిన తర్వాత చూసారా ఎలా ఉందో? మనకి ఇలా పొడి పొడిగా చాలా టేస్టీగా కొబ్బరన్నం రెడీ అయిపోతుందండి. ఇందులో ఆలు కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇదే కొలతలతో ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఎప్పుడు మీకు చక్కటి వీడియోలు అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.